హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే మెంతి కూర అలాగే పెసరపప్పు కాంబినేషన్లో చేసుకునే పప్పు అండి. రెగ్యులర్గా మనం మెంతి కూర పప్పునైతే కందిపప్పుతో చేసుకుంటుంటాము. కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు యూస్ చేసి ఈ విధంగా ఒకసారి మెంతి కూర పప్పుని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఒక ముప్పావు కప్పు వరకు అయితే పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళని పోసుకొని మనం పెసరపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే పప్పుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానపెట్టుకొని చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని క్లోజ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది ఉడికేలోపు మనం మెంతి కూరని శుభ్రం చేసుకుందామండి. ఈ విధంగా మెంతి కూరని క్లీన్ చేసుకోవాలండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ప్రెషర్ పోయాక చూడండి, మన పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మ్యాష్ చేసుకుందాం. దీన్ని మరీ మెత్తగా మ్యాష్ చేసేయకండి, కొంచెం పలుకులుగా ఉన్నట్టే మ్యాష్ చేసుకోండి. అప్పుడే పప్పు అనేది తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఇందుకోసం ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే దంచుకున్న 4-5 వెల్లుల్లి వేసుకొని వేయించాలి. ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని వేసుకొని వేయించాలండి. చూడండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి అనేటివి చక్కగా వేగిపోయాయి. ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకోవాలి. మెంతి కూరను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు వేయించాలండి. మెంతి కూర అనేది బాగా వేగాలండి. మెంతి కూర అనేది ఎంత బాగా వేగితే మన పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మెంతికూర సరిగ్గా వేగకపోతే పప్పు అనేది కొంచెం లైట్గా చేదు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టమోటాని వేసుకోవాలి. పెద్దదైతే ఒక టమోటాని వేసుకోండి, మీడియం సైజు అయితే ఒక 2 వేసుకోండి. ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా వేయించాలండి. ఇలా వేయించాక ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలండి. కొంచెం మగ్గాలి టమోటా అనేది. చూడండి, 2 నిమిషాల తర్వాత టమోటా అనేది కొంచెం సాఫ్ట్ అయిందండి. ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే పప్పు వేసాక మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. కారం వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. ఈ పెసరపప్పుతో చేసుకునే మెంతికూర పప్పు అనేది మరీ ఎక్కువగా పలుచగా ఉండకూడదు, అలా అని మరీ ఎక్కువగా తిక్కుగా ఉండకూడదండి. సెమీ థిక్నెస్తో ఉంటేనే ఈ పప్పు అనేది తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. పప్పు అనేది బాగా మరగాలి. కనీసం ఒక 5 నిమిషాల పాటైనా పప్పుని బాగా మరిగించుకోండి. చూడండి, పప్పు అనేది బాగా మరుగుతుందండి. పప్పు అనేది బాగా మరిగిపోయింది. పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా ఉంటేనే పప్పు తినడానికి చాలా బాగుంటుంది. ఇది చల్లగా అయితే ఇంకొంచెం గట్టి పడుతుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని
వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే కమ్మటి మన పెసరపప్పు కాంబినేషన్‌లో చేసుకునే మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండీ! వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా చాలా బావుంటుందండి. కందిపప్పు ప్లేస్‌లో ఈ విధంగా పెసరపప్పుతో ఈ పప్పుననేది ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.